ఆదికాండము 15వ అధ్యాయం మీకోసం. అబ్రహాము నిద్రిస్తూ ఉండగా కలలో యెహోవా కనిపించి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమవును అని ఆశీర్వదిస్తారు. అయితే అందుకు అబ్రాము, ప్రభువైన యేసయ్యా, నాకు ఎంత ఆశీర్వాదము ఇచ్చినా ఏమి ప్రయోజనం? నాకైతే సంతానం లేరు. నా తరువాత నా కుటుంబంలో ఉండే ఎవరో ఒకరు ఈ ఆస్తికి వారసులు కాగలరు అని అంటారు. అందుకు యెహోవా, నీ గర్భవాసమున పుట్టిన కుమారుడు మాత్రమే నీకు వారసుడు అవుతాడు తప్ప నీ కుటుంబంలో ఉండేవారు నీ వారసులు కారు అని చెప్తారు. అంతేకాదు, నీవు ఒకసారి ఆకాశం వైపు చూసి ఆ నక్షత్రములను చేతనైతే లెక్కపెట్టు, ఎందుకంటే నీ సంతానం కూడా అలానే లెక్క పెట్టలేని అంతమంది అవుతారు అని చెప్తారు. ఈ మాటలన్నీ అబ్రహాము మనస్ఫూర్తిగా నమ్మాడు. అదే అతనికి ఆశీర్వాదం అయ్యాయి. అంతేకాదు, యెహోవా తనని ఐగుప్తుకు తిరిగి వెళ్ళమని, అక్కడ తన సంతానం బానిసలుగా అవుతారు అని, వారి 4వ తరంలో తిరిగి గొప్ప సంపాదనతో కానాను వస్తారు అని చెప్తారు. కానీ అబ్రాము మాత్రం ఏ లోటు లేకుండా బాహవృద్ధుడై మాత్రమే మరణిస్తారు అని చెప్తారు. దేవుడు తన సంతానానికి కలిగే కష్టాన్ని ముందుగానే అబ్రహామునకు చెప్తారు. కానీ ఆ కష్టం తనకు ఉండదు, తను చనిపోయాకే వస్తుంది అని చెప్పగానే చెప్తారు. ఇలా అబ్రహామును వృద్ధాపములో సంతానము లేదు అని చింతగా ఉన్న అబ్రహామునకు దర్శనములో ప్రభువైన యెహోవా తన వంశము గురించి ఆశీర్వదిస్తారు. అలాగే రాబోయే కష్టాన్ని ముందుగానే తన వంశస్థులకు ఎలా జరుగుతుంది అనేది చూపించారు. అలాగే ఆశీర్వాదం ఎలా వస్తుందో అనేది కూడా చెప్పారు.